ఏపీలో గడిచిన 2 రోజులుగా మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు రాత్రి ఏపీకి భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని తెలిపింది. కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. ఏపీలో గడిచిన 2 రోజులుగా మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి తరుణంలోనే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రానున్నటువంటి 2 రోజులు 3 రోజులు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? ఏ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది? ఏ ప్రాంతాల్లో ఎంత మేర వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం? లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తే మాన్సూన్ అయితే నార్మల్ కండిషన్స్ అయితే ప్రివైల్ అవుతున్నాయి. ఇప్పుడైతే నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే వర్షపాతాలు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు, అలాగే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా అయితే ఇస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్రలో అయితే కోనసీమ అండ్ వెస్ట్ గోదావరి ఈ 2 జిల్లాలకి ఈ 2 జిల్లాల్లోనూ కూడా భారీ వర్ష సూచన ఉంది. అలాగే దక్షిణ కోస్తాకి చూస్తే గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ఎస్పీఎస్ అండ్ నెల్లూరు ఈ జిల్లాలకైతే భారీ వర్ష 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇటు రాయలసీమ చూస్తే ఇటు కడప, తిరుపతి అండ్ ఇటు చిత్తూరు ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఇస్తున్నాం. అలాగే థండర్ స్టార్మ్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎటువంటి మేజర్ సిస్టమ్స్ అవి లేకపోవడం చేత కొంచెం మనకి మిక్స్డ్ వాతావరణం, అంటే డే టైంలో కొంత టైం టెంపరేచర్స్ రైజ్ అవ్వడం, దాని ద్వారా వచ్చే కన్వెక్టివ్ క్లౌడ్స్ డెవలప్ అవ్వడం, అలాగే మాయిశ్చర్లో ఇప్పుడు అట్మాస్ఫియర్లో మాయిశ్చర్కి అవైలబిలిటీ ఒకటి ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే సౌత్ వెస్టర్న్ విండ్స్ మనకి కంటిన్యూస్గా మనకి మన తీరం వెంబడి కూడా రావడం వల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లోకి మాయిశ్చర్ బాగా ఫీడింగ్ ఎక్కువగా ఉంది. ఈ టెంపరేచర్ రైజ్ వల్ల కన్వెక్టివ్ యాక్టివిటీ, అలాగే మనకి ఎక్కువగా మాన్య ప్రాంతాలు ఎక్కువగా ఓరోగ్రఫిక్ ఎఫెక్ట్ ఒకటి ఎక్కువ ఉండటం చేత వీటన్నింటి ఒక మిక్స్డ్ ఎఫెక్ట్స్ వల్ల రిజల్టింగ్ ఇన్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది. అలాగే ఈ మన కోస్తా జిల్లాల్లో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అక్కడక్కడ చెదురుమదురుగా ఈ థండర్ స్టార్మ్స్ విత్ లైట్నింగ్, అలాగే దానికి అసోసియేటెడ్ విత్ సర్ఫేస్ విండ్స్ కూడా 30-40 కిలోమీటర్స్ వచ్చే ఛాన్స్ అవుతుంది. అందరూ ఈ థండర్ స్టార్మ్స్ ఎక్కువగా వస్తున్న చేత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలుల ప్రభావం అయితే పెద్దగా ఎక్కువ కనిపించట్లేదు. అంచేత మత్స్యకారులు ఎవరికి కూడా వేటకి వెళ్ళొద్దని చెప్పట్లేదు. సార్, ఈ వర్షాలు ఎన్ని రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి కోనసీమ, వెస్ట్ గోదావరికి ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగాయి? ఇటువంటి ఈ రైన్ఫాల్ ప్యాటర్న్ మనకి ఇంకా ఒక 3-4 డేస్ ఇలా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వర్షాలు లేని ప్రాంతాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉండేటువంటి సూచనలు కూడా ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.